అన్న నమస్తే. జై శ్రీరామ్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో అన్న. థ్యాంక్ యూ. ఎట్లున్నారన్న? బిందాస్. ఏందన్నా మీరు నమస్తే అంటే జై శ్రీరామ్ అంటున్నారు? నా దేశం నా దేవుడు, నా దేవుడిని నేను గుర్తు చేసుకుంటున్నాను, తప్పేమున్నది దాంట్లో? ఓకే, ఇప్పుడు యాక్టర్ నుంచి కంప్లీట్గా వైభవ్ సూర్య గారు కంప్లీట్గా ఇప్పుడు మేము మిమ్మల్ని రాజకీయ నాయకుడిగా చూడాలా లేకపోతే బుల్లితెర యాక్టర్గా చూడాలా? నటన అనేది నా వృత్తి, రాజకీయం అనేది దేశం కోసం చేద్దాము అనే దాని గురించి నాలాంటోళ్ళు రావాలి, ఇండస్ట్రీ నుంచి కూడా రావాలి అని చెప్పేసి దేశం కోసం, ధర్మం కోసం, మోదీ గారు చేస్తున్న మంచి పనుల కోసం నా వంతుగా నేను చేయాలని వస్తున్నా. దాని లోపల నేరుగా కంప్లీట్గా డెప్త్కి వెళ్దామన్నా. దానికంటే ముందు మీరు దేవత సీరియల్లో యాక్టర్గా చేశారు కదా, అందులో మీ రోల్ ఏంది, మీ పాత్ర ఏంది? అదే కాకుండా ఇంకా కార్తీక దీపం ఇలాంటి చాలా సీరియల్ తీశారు కదా. చాలా మంది ఈ తెలంగాణ ఆడబిడ్డలకు మీరు సుపరిచితం. ఏ సీరియల్ తీశారన్నా? నేను దాదాపు 80 సీరియల్ దాకా చేశాను నేను. ఓకే. ఆ 80 సీరియళ్లలో చేసిన దాంట్లో రంగా అనేది ఒక క్యారెక్టరు, దేవత అనే సీరియల్లో రంగా అనేది ఒక క్యారెక్టర్. ఓకే. తర్వాత ఆ దేవతలో ఒక మంచి పేరు వచ్చింది. ఈ మధ్య ఊహలు గుసగుసలాడే అందులో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ విలన్గా చేస్తున్నాను. సినిమాలు ఒకవైపు, సీరియల్ ఒకవైపు, రెండు వైపులు చేసుకుంటూ ఇటు రాజకీయం కూడా చూసుకుంటున్నాను. ఓకే. కార్తీక దీపం కూడా చేశారు కదా? కార్తీక దీపం కూడా చేశారు. ఏందన్నా మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? యాక్చువల్లీ ఇండస్ట్రీలో అటు బుల్లితెరైనా ఇటు వెండితెరైనా రాణించాలంటే ఖచ్చితంగా ఒకటి డబ్బు ఉండాలి, రెండు వారసత్వం ఉండాలి. ఇవి రెండు కాకుండా అప్పుడప్పుడు కలిసి వచ్చేది క్యాస్ట్. ఈ మూడు లేకుండా మనిషి రాణించలేడు, అందులో నిలబడలేడు అని అంటారు. మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? మీకు డబ్బు కలిసి వచ్చిందా, వారసత్వం కలిసి వచ్చిందా? నరేంద్ర మోడీ కలిసి వచ్చారు. ఓకే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయనకి దేశం మీద ప్రేమ, ఒక హిందుత్వ అనే దాని గురించి ఆయన వచ్చిండి ఇప్పటి వరకు. మేము కూడా ఆయన బాటలోనే వస్తున్నాం. రాజకీయం చేయడానికి డబ్బుతోనే అవసరం లేదు, తెలివి కూడా కావాలి. ఓకే. ఒకటి. రెండోది, నేను నిజం చెప్పాలంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. మా ఫాదర్ వాజ్ ఇంజనీర్. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. కానీ డబ్బులున్న వ్యక్తే. పర్వాలేదు, డబ్బులు ఉన్నాయి. కానీ నేను డబ్బుల్ని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీకి రాలేదు, డబ్బుల్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకంటే మా ఫాదర్కి అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టమే లేదు. అయినా నేను 30 ఏళ్ళ కింద మా ఫాదర్తో ఫైట్ చేసి ఎవరున్నారా తెలంగాణ నుంచి మన యాక్టర్లు ఎవరున్నారా అని చెప్పేసారంటే నేను బయటకు వచ్చి ఇప్పటి వరకు నిలదొక్కుంటున్నాను 30 సంవత్సరాల నుంచి అని అంటే యూ కెన్ ఇమాజిన్. ఓకే, గాట్ ఇట్. అయితే ఇప్పుడు మీరు సీరియల్లోనే కాదు కదన్న, మీరు వచ్చింది వెండితెర మీద, రైట్? మీరు వెండితెర మీద కాకుండా బుల్లితెర మీద చేస్తున్నారు, సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఒక రకంగా మీకు సాటిస్ఫాక్షనా? మీరు సినిమా ఇండస్ట్రీలో రావాలనుకునేది ఏంది, హీరోనో యాక్టరో అవ్వాలనుకున్నారు, రైట్? అది సీరియల్లో కాదు, రైట్? మెయిన్ స్ట్రీమ్ మీద. కానీ ఒక రకంగా మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఫెయిల్యూర్ కింద అర్థం చేసుకోవాలా, లేకపోతే అయినప్పటికీ కూడా వైభవ్ సూర్య సాటిస్ఫాక్షన్గానే ఉన్నాడా? ఇప్పుడే మాట్లాడుకున్నాం, డబ్బు ఉండాలి, లేదంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని. ఓకే. నేను సీరియల్లో చేసింది డబ్బు కోసమే. ఓకే. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాను కాబట్టి అటు సినిమాలు చేసుకుంటూ ఇటు టీవీ సీరియల్స్ సర్వైవల్ కోసం చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి డబ్బు కోసమే చేసినాను యాజ్ యూజువల్. ఇంకేమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? మీరు ఎదుర్కొన్న అవమానాలు ఇండస్ట్రీలో? అవమానాలు అనేది చిన్నప్పటి నుంచి ఉండేటి. అవి అవమానాలు అనేది చిన్నప్పుడు స్కూల్ టీచర్, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి ఉంది, అంటే ఆడవాళ్ళకేమో అందం కావాలి, మగాడికేమో టాలెంట్ కావాలి. టాలెంట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. మీరు దాన్ని కప్పిస్తున్నారు. టాలెంట్ తర్వాత ఇంతకుముందు మాట్లాడే డబ్బు కావాలి, క్యాస్ట్ కావాలి, లేదంటే వారసత్వం. ఇవి లేకుండా నాలాంటి వాడు మీలాంటి వారు ఎవరు వచ్చినా చాలా నిలదొక్కాలంటే చాలా అవమానాలు. ఎందుకంటే గత ఇంటర్వ్యూలు చూస్తే మీరు రవితేజ గారు కావచ్చు, చాలామంది ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా చాలా అవమానాలు దాటుకొని రావాలి. అట్లాంటి ఏమైనా అవమానాలు చెప్పుకోదగా ఏమైనా ఉన్నాయా? నాకు పెద్దగా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము అన్న సిచ్యువేషన్ లాంటివి ఏమన్నా? నాకు ఎప్పుడు అనిపించలేదు. నేను కొంచెం మొండోని, నేను చిన్నప్పటి నుంచి మొండితనం ఎక్కువ నాకు. నేను ఒక పని అనుకున్నానంటే చేయాలి అని అంటే అది చేస్తాను నేను. అది ఎంత కష్టమైందన్నా, ఎంత అవమానాలు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా చేయాలనుకుంటే చేస్తా. నిజంగా చెప్పాలంటే అదే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది. ఓకే. సో నేను సిన్సియర్గా ఇప్పటి వరకు నేను ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ నేను పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ, టైం కంటే టైంకి ఉంటాను. రెండోది కావాల్సింది టాలెంట్. మూడోది డబ్బు అనేది కూడా ఎట్లుంటుంది అంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బు గురించి నేను ఆలోచిస్తే ఇక క్యారెక్టర్ పోతుంది. ఓకే. క్యారెక్టరే కావాలి నాకు అని అనుకుంటే డబ్బు అడగాలి. ఓకే. సో ఇవన్నీ ఎట్లుంటుంది అంటే ఇంటర్లింక్ ఎట్లుంటుందంటే మంచి క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు డబ్బుల దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఓకే. సో అట్లా చేసుకుంటూ పోవడే ఇండస్ట్రీలో.
అంతేగాని నేను ఇదే అవుతా అనంటే అది ఎంత పెద్ద స్టార్ కొడుకైనా అదే పరిస్థితి. ఇంకేమైనా ఉన్నాయి అన్న పెండింగ్ ప్రాజెక్టులు కంటిన్యూ అవుతున్నాయి ఏమన్నా? ఇంకా 3 సినిమాలు చేసిన ఇప్పుడు నేను. ఆ 3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఓకే. ఒకటి డ్రగ్స్ మీద చేసిన, ఒకటి కడప ఫ్యాక్షనిజం మీద ఒక సినిమా చేసిన, ఒకటి వచ్చేసి ఖైదు అని ఒక సినిమా చేసిన. ఖైదు దాంట్లో ఫ్యాక్షనిస్ట్గా చేసిన, ఓ దాంట్లో ఇన్స్పెక్టర్గా చేసిన, ఓ దాంట్లో లాయర్గా చేసిన. రైట్. సీరియల్స్ అన్న? సీరియల్స్ ఊహలు గుసగుసలాంటి ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ప్రజెంట్ రన్నింగ్లో మెయిన్ విలన్. ఇప్పుడు వైభవ్ సూర్య గారు మేము ఒక రాజకీయ నాయకుడిగా చూడాలా లేకపోతే ఇంకా సీరియల్ యాక్టర్గా చూడమంటారా? నటుడు నుంచి నాయకుడిగా ఎదుగుతున్న నాయకుడిగా చూడాలి. ఓకే, అంటే నటుడిగా మర్చిపోమంటున్నారు. నటుడు నుంచి ఎదుగుతున్న నాయకుడిగా చూడాలన్నా నేను. ఓకే, అంటే ఇంకా నటుడిని వదిలేయలేదు నేను. నటనని వదిలేయలే, నటుడి నుంచి అంటే ఒక డెవలప్మెంట్ కోసం. ఓకే, అంతే తప్ప నేను అది వదిలేస్తాను అనలేదు. నా సర్వైవల్ యాక్టింగే. ఓకే, సేమ్ లైక్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు అంటారా? అంత పెద్దోళ్ళు మనకెందుకు, వాళ్ళంతా స్టార్స్. మరి అంత పెద్దోళ్ళే రాజకీయాల్లో రాణించలేకపోతున్నా మరి మీరు ఆలోచించుకోండి. బుల్లితెర యాక్టర్లు కదా, మెగాస్టార్. మన ఇండస్ట్రీ నుంచి అందరికి ఇన్స్పిరేషన్ మెగాస్టార్, రైట్? అలాంటి వ్యక్తి చతికిలో పడి రాజకీయాలను నేను చేయలేను అని రిటర్న్ వచ్చేసి మళ్ళీ సినిమాలు తీసుకుంటున్నాడు. వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ గారు ఏదో లాక్ కొట్టి వస్తున్నాడు, రైట్? మరి మీరు బుల్లితెర యాక్టర్ కదా, మీరు ఏ విధంగా రాజకీయాలు శాసిస్తాను మీరు అంటున్నారు? మీకు ఏమున్న హోప్ ఏంది? యాక్టర్ అనేటోడు యాక్టరే. ఓకే, బుల్లితెర యాక్టరా లేదా పెద్ద తెర యాక్టరా అనేది ఉండదు. ఇప్పుడు స్మృతి ఇరానీ ఏ యాక్టరు? స్మృతి ఇరానీ ఏ యాక్టరు? చెప్పండి అన్న. ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది? నేషనల్ వైడ్ యాక్టింగ్ నటనకు కావాల్సింది యాక్టింగు, రాజకీయానికి కావాల్సింది అవగాహన ప్లస్ దాని గురించి ఏమంటారు సున్నితత్వం, అంటే ఓపిక. అవగాహన ఉండాలి, ఓపిక ఉండాలి. రాజకీయంలో కూడా రేపే కావాలి, నేను ఎల్లుండే కావాలి అంటే కాదు, అది అయ్యే పని కాదు. అది ఓకే, వెయిట్ చేయాలి, దానికోసం వెయిట్ చేయాలి. నీకు రాజకీయం మీద అవగాహన పెంచుకోవడానికి టైం పడుతుంది. నేను వారసత్వంతో టక్మన్ వచ్చేసి నేను రాజకీయం చేస్తా అంటే కాదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా కూడా 15 సంవత్సరాలు ఓపిక ఉన్నారు. ఆయన ఓపిక ఉండి ఇప్పుడు ఇదే చిరంజీవి గారు మొన్నటి వరకు ఉండుంటే ఈరోజు సీఎం ఆయనే ఆంధ్రప్రదేశ్కి. ఓకే, రేపు పొద్దున్న కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారని ఏమీ లేదు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కి ఆయన సీఎం కావచ్చు. హూ నోస్? సో నేను అనేది ఏంటి అంటే ఓపిక కావాలి, పేషెన్స్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు నేర్చుకునేంత వరకు ఇప్పుడు నేర్చుకున్నారు. ఆయన ఇప్పుడు పరిపక్వత చెందిన నాయకుడు, రైట్? సో వైభవ్ సూర్య గారు కూడా రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు, దానికి ఓపిక ఉండాలనుకుంటున్నారు, రైట్? రైట్. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే నన్ను రాజకీయ నాయకుడిగానే చూడమంటున్నారు. సరే, సగం నటుడే అయినప్పటికీ, ఎందుకంటే మీరు వేసుకున్న శాలువ కావచ్చు, మీరు ఇప్పుడు ఇంతకుముందు నినదించిన జై శ్రీరామ్ అనే పదం కూడా కావచ్చు, రైట్? సో ఈరోజు మాకేందంటే మీది సోషల్ మీడియాలో కానీ మేము అక్కడక్కడ చూసింది ఏంటంటే మీకు విశ్వ హిందూ మహాసంఘ్ నుంచి అపాయింట్మెంట్ వచ్చింది ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, రైట్? ఒక యాక్టరు ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో హిందూ ముస్లింల గొడవలు అవుతున్నాయి. ఆ హిందుత్వానికి ఆ రెచ్చగొట్టేతనాన్ని కావచ్చు, లేదంటే ఆ హిందుత్వానికి ఆ హిందుత్వం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు, రైట్? అలాంటి పార్టీలో చేరినటువంటి వైభవ్ సూర్య ఏం చెప్తున్నాడు సమాజానికి? అసలు మీ ఎజెండా ఏంది? విశ్వ హిందూ మహాసంఘ్ యొక్క ఎజెండా ఏంది? బ్రదర్, నువ్వు హిందూయే కదా? హిందూయే కదా? మీరు సమాధానం చెప్పండి అన్న. చెప్తున్నా ఇప్పుడు నేను చెప్తున్నది అంటే నువ్వు హిందూయే కదా? హిందూ అయినప్పుడు ఇప్పుడు అన్నా మీరు ఇదే అన్నా బీజేపీ వాళ్ళ దగ్గర ఇదే ఉంది. ఇది కాషాయం, ఇది నేను చెప్పేది విను. ఇది కాషాయం అంటే కమిట్మెంట్. కాషాయం అంటే నేను మొత్తం చెప్పిన విన్న. కాషాయం అంటే కమిట్మెంట్, కాషాయం అంటే నిబద్ధత, కాషాయం అంటే ఊరికనే కాషాయం అని అంటే కాషాయం దానికి ఒక విలువ ఉంది. కాషాయం అనేది రంగు కావచ్చు, కాషాయమైన బట్ట ఒకప్పుడు ఈ దేశ స్త్రీలు కానీ ఈ దేశ వాస్తులు కానీ మాది అనేది. కానీ బీజేపీ ఏం చేసిందంటే ఇది మా బీజేపీది, ఇది వేసుకున్న ప్రతి ఒక్కడు హిందుత్వంగా అనే ఆ రంగుని పూసిరు. అది దానికోసం మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్న, దాని ఉద్దేశం కాదు. మీరు ఇంకొకటి మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మీ కులం ఏది, మీ మతం ఏది, ఇది ఈ యాటిట్యూడ్ మార్చుకోండి అన్న, ఇది కరెక్ట్ కాదు. అరే నేను హిందూ అని చెప్పుకోవడానికి అన్నా నేను హిందుత్వం, నేను హిందూని తర్వాత కులం, రైట్? నేను ముందు హిందూని, ఈ దేశంలో పుట్టినోని కాబట్టి నేను కూడా హిందూనే అన్నా. కానీ హిందుత్వం హిందూ పేరు చెప్పుకొని ఓట్లు అడగడం కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు. అభివృద్ధి ఓట్లు అడగండి కదా. అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది.
ఈ దేశంలో మీరు ఇంతవరకు చేసిన అభివృద్ధి ఏందో అది చెప్పండి అన్న. కానీ 10 సంవత్సరాల నుంచి బాంబులు పడలేవు, మాకు ఓట్లు వేయండి ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే కదా మరి. అరే బాంబు అవునండి, అది ఈ దేశ ప్రధానిగా మీ బాధ్యత. అది దేశ ప్రధానిగా రక్షించాల్సిన బాధ్యత మీది. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది? సగం కాశ్మీర్ తీసుకుపోయింది, మొత్తం కాశ్మీర్ తీసుకుపోయింది. అంటే దేశం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ముక్కలు చేసుకుంటూ పోతే ఇక్కడ చూసుకుంటూ కూర్చోవాలన్న హిందువులు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే హిందుత్వం గురించి మాట్లాడొద్దంటావు ఈ దేశంలో ఉండి. ఈ రోజు సెక్యులర్ దేశము, సెక్యులర్ మనుషులు అంటున్నారు. ఈ దేశంలో ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలో లేదు. ఈ దేశంలో ఉన్న ముస్లింలకు ఉన్న విలువ, గౌరవం ఏ దేశంలో లేదు. ఎందుకు లేదు మరి? ఇప్పుడు హిందూ 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 అని మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళకి సెక్యులరిజంకి సెక్యూరిటీ ఎక్కడున్నది మరి ఈ దేశంలో తప్ప? దానికి ఎవరు సమాధానం చెప్పారు? బీజేపీ ఇక్కడ మీరు మీ ఇష్టానికి బట్టగాల్చి ముఖం మీదేసి హిందుత్వ అంటే అయిపోతుందా? అంటే ఏం చెప్పదలుచుకున్నా ఈ సమాజానికి మీరు? అవును, మేము హిందువులమే. మేము అనేది ఏంటంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు మీ స్లోగన్ని వాడుతున్నారు. జై శ్రీరామ్, భారతదేశం, వందే మాతరం, ధర్మం, ఇవి చెప్పి ఓట్లు అడుగుతున్నారు తప్ప మేము చేసిన అభివృద్ధి కానీ ఏమి చెప్పట్లా. అది మేము అంటున్నాం. మేము అంటే రాజకీయాలకు మతాలకు సంబంధం లేదని పదే చెప్తున్నాం. అయినా కూడా అమాయక జనాలను పట్టుకొని లేదంటే ఆ గ్రామాలలో జై శ్రీరామ్ అని మీరు ఈ దేశంలో మోడీ గారు రాకముందు నుంచి రాముడు ఉన్నానన్నా. రాముడు మోడీ నుంచే రాలే, మోడీ కంటే ముందు నుంచి ఉన్నాడు రాముడు. కానీ మీరు ఈ మధ్య కాలం 10 ఏళ్ల నుంచి జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై, ధర్మం, దేశం, రక్షణ ఇవన్నీ అని చెప్పి ఓట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే వైభవ్ సూర్య గారికి ఏమంటున్నా అంటే అన్న మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చూపెట్టి ఓట్లాడగండి అంటున్నా నేను. ఈ రాష్ట్రంలో మెట్రో లేదా, లైట్లు ఎవరు వేసిండ్రు? ఈ రాష్ట్రంలో దేశంలో లైట్లు ఎవరు వేసిండ్రు? స్ట్రీట్ లైట్స్ ఎవరు వేసిండ్రు? రోడ్లు ఎవరు వేసిండ్రు? అంతకుముందు కూడా ఉన్నాయి, ఎవరు చేయలేదు. ఇప్పుడు అంటే ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత లైట్లు వెలిగినాయి అంటారా? ఈ దేశంలో మోడీ వచ్చిన తర్వాత లైట్లు ఇప్పుడు చేస్తున్న అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి తేడా ఏందని అంటున్నా నేను. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి తేడా చెప్తున్నా నేను. ఎవరు టెక్నాలజీ ఎవరు తెచ్చారు? మెట్రో ట్రైన్లు ఎవరు వేస్తున్నారు? బుల్లెట్ ట్రైన్లు ఎవరు వేస్తున్నారు? ఇప్పుడు దేశ రక్షణ కోసం ఎవరు చేస్తున్నారు? 370 ఆర్టికల్ ఎవరు చేసిండ్రు? 3 ఎవరు తీసేసిర్రు? ఇవన్నీ కావా? ఇవన్నీ అభివృద్ధి కనబడతలేవా మీ ఛానల్లో? కాలంతో పాటు వచ్చే మార్పులు అన్నవి. కాలంతో మార్పాటి టెక్నాలజీ మారుతున్నప్పుడు కొద్దీ దాన్ని అందిపుచ్చుకొని మనం ముందుకెళ్తాం. దానికి మనం దీన్ని ముసుగు అంటద్దు అని నేను అంటున్నా. ఇప్పుడు వైభవ్ సూర్య అనే వ్యక్తి బుల్లితెర యాక్టర్ కాబట్టి ఈ రాష్ట్రంలో ఎంతరో ఆడబిడ్డలు సాయంత్రం కాగానే దేవతా సీరియల్ చూస్తే వాళ్ళ అందులో ఉన్న మీ క్యారెక్టర్, రంగా అనే క్యారెక్టర్ మనసు దోచుకున్నారు. అలాంటి వ్యక్తి సడన్లీగా ఆ ఫేమ్ని తీసుకొచ్చి మీరు బీజేపీ దగ్గర తాకట్టు పెట్టి మీరు బీజేపీలో మీరు బీజేపీలో రాణించాలనుకుంటారు. మాకేం ఇబ్బందిలే. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక యాజ్ ఎ యాక్టర్గా మీరు బీజేపీలో చేరడం వల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటున్నా నేను. అంటే ఇప్పుడు టీవీ సీరియల్లో ఆడ కూతుళ్ళు అందరూ కూడా టీవీ చూసుకుంటూ కూర్చోండి, మీకు దేశం నుంచి పట్టించుకోవద్దు, సీరియల్ చూసుకుంటూ కూర్చోండి, మీరు అక్కడనే ఉండండి, వంటలు చేసుకుంటే కూర్చుంటే అని చెప్పాలా? వాళ్ళకి దేవుని గురించి చెప్పే అవసరం లేదా? వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే అవసరం లేదా? వాళ్ళకి దేశం గురించి చెప్పే అవసరం లేదా? వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నేను వాళ్ళ ఇంట్లో మనిషిని, నేను వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా, ఒక కుటుంబ సభ్యునిగా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మీరు ఇంట్లోనే కూర్చోకండి, మన దేవుణ్ణి అవమానిస్తున్నారు, మన మతాన్ని అవమానిస్తున్నారు, మన దేశాన్ని అవమానిస్తున్నారు, మనం రోజు పూజ చేసే రాముణ్ణి అవమానిస్తున్నారు. మీరు రేపు పొద్దున్న పూజలు చేస్తున్నారు, మాలలు వేసుకుంటున్నారు. అవమానించేవాడిని అవమానించేటట్టు చేద్దామా? లేదంటే బదిలా తీసుకొని రేపు పొద్దున మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ మళ్ళొకసారి చేసి మన రుణం తీర్చుకుందామా? ఎవడు పడితే వాడు బయటోడు కూడా వచ్చి మాట్లాడతాడు, ఇంట్లోడు కూడా మాట్లాడతాడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు నేను యాక్టర్నే, నేను యాక్టర్ పని చేసుకుంటా, నేను పొలిటీషియన్ పని చేసుకుంటా అంటే కొట్లాడేది ఎవడు? ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తా. ఏ పొలిటీషియన్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ పొలిటీషియన్ ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయినప్పుడు యుద్ధం ఆపగలిగిన ప్రైమ్ మినిస్టర్ ఎవడున్నాడు ప్రపంచంలో? ఇప్పటి వరకు ఎవడైనా యుద్ధాన్ని ఆపేవాడు ఉన్నాడా? ఆపే ధైర్యం ఉందా? ఎందుకు ఈరోజు మోడీ అని చెప్పేసి అంటున్నారు? ఎందుకు మోడీ పేరు చెప్తే వరల్డ్ ఎక్కడికి పోయినా కూడా ఈరోజు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ భారత్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని అంటే ఓ మోదీజీ, ఓ యోగీజీ అంటున్నారు. ఎందుకంటున్నారు? మరి అంతకుముందు కాలానుగుణంగా అనుకున్నాం మనం. కాదు, బిఫోర్ మోడీ, ఆఫ్టర్ మోడీ, ఫ్యూచర్లో చూస్తాం. కాలానుగుణంగా అనుకున్నాం కదా,
ఫ్యూచర్లో కూడా చూస్తాం మనం, ఇదే మనం చూస్తాము, బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అనేది. ఓకే. మరి వైభవ్ సూర్య గారికి బీజేపీ ఎంత పెట్టి కొన్నది, వైభవ్ సూర్య ఎంత కమ్ముడు పోయిందంటే? బీజేపీ అనేది కొంటే వచ్చేది కాదు. బీజేపీ నుంచి మీకు ఏమన్నా బెదిరింపులు వచ్చినాయా? నాకెందుకు వస్తాయి బీజేపీ నుంచి? ఎందుకంటే సామాన్యంగా వాళ్ళు ఈడీ వాళ్ళ దాంట్లో రాకపోయినా లేకుంటే వ్యతిరేకంగా ఉన్న ఈడీలు సిబిఐలు అంటుంటారు కదా, అలాంటి దాడులు ఏమన్నా, అలాంటి బెదిరింపులు ఏమన్నా, లేకుంటే కేవలం ఇక్కడ బీజేపీ సెంట్రల్లో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్లో నేను ఎదగాలంటే, బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్ళాలంటే, మంచి అవకాశాలు రావాలంటే ఆ అవకాశాల కోసం ఆ ముసుగు వేసుకొని, కాషాయ ముసుగేసుకొని, బీజేపీ ముసుగేసుకొని ఆ రకంగా ఏమైనా రాణించాలనుకుంటుండా వైభవ్ సూర్య? బీజేపీ అనేది ముసుగులేసుకుంటే వచ్చేది కాదు, ముసుగు తొలగిస్తే వచ్చేది బీజేపీ. ఓకే. ముసుగు తొలగించుకొని రావాలి, బీజేపీలోకి రావాలనుకున్న ఎవరైనా సరే ముసుగేసుకొని వచ్చేటోడు బీజేపీలో ఉండలేడాడు. 4 రోజులే 4 దినకా సుల్తాన్ అవుతాడు. నువ్వు కరెక్ట్గా పని చేయాలంటే బీజేపీ కోసం పని. నేను అందుకే చెప్పిన కాషాయం అంటే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే కాషాయం అని. బీజేపీలోకి వచ్చేటోడు ఎవడైనా ముసుగేసుకొని వచ్చేటోడు ఉంటే 4 రోజులు వచ్చి అదే ముసుగులో వెళ్ళిపోతాడు మళ్ళా. ఎవడు కాషాయం కోసం, బీజేపీ కోసం, ధర్మం కోసం, వాళ్ళ మతం కోసం పనిచేసేవాడు ఎవడు ఉన్నాడు? ఇప్పుడు విశ్వ హిందూ మహాసంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న మీరు తెలంగాణ స్టేట్. ఏంది మీ ఆబ్జెక్టివ్? ఏంది ఆబ్జెక్టివ్? ఏముంటుంది, రేపు పొద్దున్న ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరు దేశం కోసం పనిచేయాలనుకున్నా, నా లీడర్లకు, నా నాయకుల కోసం నేను పనిచేయడం, నా ధర్మం కోసం, నా దేశం కోసం పనిచేయడమే. ఎవరు మీ ప్రెసిడెంట్? ఎవరన్నా? మహంజీ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంటారు. దానికి యాక్చువల్ ప్రెసిడెంట్ వచ్చేసి యోగిజీ సీఎం అయిన తర్వాత మహంజీ అని చెప్పేసి ఉన్నారు మహారాష్ట్రలో. ఆయన ఇప్పుడు లీడ్ చేస్తున్నారు దాన్ని. ఒక సన్యాసి, ఒక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సన్యాసి మీకు అధ్యక్షుడు, మీ విశ్వ హిందూ మహాసంఘ్ ప్రెసిడెంట్. నేను కూడా సన్యాసిని అలా అనుకుంటే. నన్ను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు మరి? నేననేది కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కడు సన్యాసి కిందనే లెక్క. పిల్లలు లేరు కదా, పిల్లలు లేరు, ఫ్యామిలీ లేదు కదా, అందుకోసం సన్యాసి మెన్షన్ చేస్తారు. దాన్ని త్యాగి అంటారు, సన్యాసి అనరు. సన్యాసులకు సన్యాసిలా కనబడతాడు. ఆయన త్యాగం చేసిండు, ఆయన తెదించిండు ఆయన జీవితాన్ని దేశం కోసం. ఓకే, త్యాగి అంటారు ఆయన. ఇప్పుడు ఫ్యామిలీ లేకుండా ఓకే, కేవలం ఒక త్యాగి ఒక సంస్థను పెట్టి ఈ దేశాన్ని కాపాడుతా అంటుండు. మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటేనే స్వార్థం ఉంటుంది, రైట్? అలా ఆ విధంగా దేశానికి ఒక స్వార్థం ఉన్న వ్యక్తే కావాలి. అతనికి ఫ్యామిలీ లేదు, అతడు ఒక త్యాగి, అతనికి ఈ దేశం పట్ల ఏ ప్రేమ ఉంటుంది? అతడు ఏం చదువుకున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలు సంసారం ఉంటే భోగి అంటారు, ఏమీ లేకుండా చేసేటువంటి త్యాగి అంటారు. ఓకే, అంటే నాకు అర్థం కాలేదు మీ 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 మీడియా వాళ్ళ దృష్టిలో. అంటే ఎవరు పిల్లలు సంసారం లేకపోతే అట్లా అనుకుంటే రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం కూడా మరి ఎవరు లేరు, మరి ఆయన ఏమనాలి? అతడు నిజమైన త్యాగి. అంటే నిజమైంది అబద్ధమైంది దీంట్లో ఇది కూడా ఉంటుంది. అతడు రాజకీయాలకు రాలే, రాజకీయ నాయకులకు అతను అవసరం. మా దృష్టిలో రాహుల్ గాంధీ త్యాగి. అతనికి అవకాశం ఉన్నా, అంత సుసంపన్నుడు ఉన్నా పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయాలు చేయాలంటే నేను పెళ్లి చేసుకోవద్దని ఆలోచన లేదు అతనికి. అతడు కావచ్చు కదా మీకు త్యాగి. ఎందుకు త్యాగి? ఆయన వేల కోట్లు లక్షల కోట్లు దాచిపెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా హాలిడే పెళ్లి చేసుకోవచ్చు కదన్నా రాహుల్ గాంధీ. ఎవరు? రాహుల్ గాంధీ చేసుకోలేడు కదా. అదే చెప్తున్నా. ఆయనకి ఏదో అంటారు కదా, ఇంటి ఫుడ్ అయితే ఒక్కటే తింటాడు, ఏదో అంటారు కదా 10 మంది. మీడియా ముందు మాట్లాడుతున్నారన్నా, మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఏమైతుంది? స్టేట్మెంట్ ఇస్తున్నా, ఏమైతుంది? నేనేమంటున్నా, మా నాయకుడిని మీరు అన్నప్పుడు నేను నాయకుడిని అంటలేను, నేను ఆయన కూడా మీకు త్యాగిలా కనబడుతున్నాడా అంటున్నా నేను. ఇప్పుడు మీరు ఒకవేళ పెళ్ళాం లేకపోతే, పిల్లలు లేకపోతే త్యాగి అంటే రాహుల్ గాంధీ కూడా త్యాగి కదా, అతని ఇన్స్పిరేషన్ తీసుకోండి కదా. త్యాగి అంటే మరి ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఆయన సన్యాసి కదా, కాషాయం వేసుకున్నాడు కదా అనుకోవచ్చు కదా. నేను సన్యాసి నేను ఒక విధంగా రాహుల్ గాంధీ గారిని అప్రిషియేట్ చేస్తా. ఓకే, వెరీ గుడ్. ఎందుకు చెప్పాలనా? వదిలేసినావు బాబా, అక్కడతో గాంధీ ఫ్యామిలీ ఆగిపోయింది, చాలా థ్యాంక్స్ స్పెండ్ చేసుకోకపోవడం అని. ఇక దేశానికి ఇక లేరు, నీతో లాస్ట్ రాహుల్ గాంధీ, రాహుల్ బాబా నీతో లాస్ట్, మాకు ఇక నెక్స్ట్ జనరేషన్ లేదని చెప్పేసి నేను అప్రిషియేట్ చేస్తా. ఓకే, ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తా. ఎందుకు? రాబర్ట్ వాద్రా పిల్లలు ఉన్నారుగా, ప్రియాంక వారసత్వం కిందికి రాదు కదా. ఓకే, రాహుల్జీయే వారసత్వం కిందికి వస్తాడు. దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నా ఆయనకి. నిజంగా దానికి నేను ఫ్యాన్ని ఆ విషయంలో. ఓకే, చేసుకోకపోవడం. మీరు రాజకీయాలకు వచ్చిరన్న కంప్లీట్గా, ఇప్పుడు మీరు రంగును మార్చుకున్నారు, రైట్? ఇప్పుడు సరే, మీరు మళ్ళీ నిరంతర నటుడు అంటున్నారు, అది ఉపాధి కావాలి మేము లైక్ పవన్ కళ్యాణ్ లాగా అంటున్నారు. మా పాయింట్ ఏంటంటే వైభవ్ సూర్యకి ఏ డబ్బు ఇవ్వకుండా
లేకుంటే ఇతను వైభవ్ సూర్యకి ఏ థ్రెట్ లేకుండా అతను రాజకీయాలకు వచ్చిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మీరు చాలా ఈ బుల్లితెరలో చాలా ఫేమ్ యాక్టర్ అన్నట్టు. అవును, బీజేపీలో బేసిక్గా కొనుక్కున్నోడు ఇక్కడ ఉండలేడు, ఇక్కడ కొనుక్కోరు ఫస్ట్. ఒకవేళ కొనుక్కుంటారేమో అని వచ్చేటోడు ఇక్కడ ఉండలేడు. ఓకే, నాకు ఏ బెదిరింపులు రాలేదు, నాకు ఏ ఈడీ ప్రాబ్లం లేదు, ఏది లేదు. నాకు అసలు అనవసరం, నేను ట్యాక్స్ పేయర్ని, ఇప్పటివరకు 25 ఏళ్ళ నుంచి నేను ట్యాక్స్ పేయర్ని, నాకు ఏ ఫాల్ట్ లేదు. ఎప్పటికప్పుడు నేను సంవత్సరం కడతానే ఉన్నా, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం వస్తే ఎక్కడి నుంచి బెదిరింపులు వస్తాయి. రాజకీయాల్లో మీ పాత్ర ఎట్లుంటుందన్న విశ్వ హిందూ మహాసంఘ్ నుంచి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా? అది పెద్దోళ్ళు అక్కడి నుంచి ఆదేశాలు ఎట్లొస్తే దాన్ని బట్టి మేము ఇక్కడ ప్రొసీడ్ అవుతాం. ఆదేశాలు అంటే ఏ రకమైన ఆదేశాలు? అది ఏ రకమైన కానీ అదే ఏ రకమన్నా ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇంటింటికి జెండాలు కట్టండి, జై శ్రీరామ్ అని నినాదాన్ని నినదించండి, ఇవేనా ఆదేశాలు? అంటే తప్పేమున్నది? జై శ్రీరామ్ అంటే మీకు ఎందుకు బాధ వస్తుందో నాకు అర్థం. నేను అనేదన్నా జై శ్రీరామ్ అనేది ప్రతి హిందూ సంబంధించింది అంటున్నా, బీజేపీకి సంబంధించింది కాదు అంటున్నా నేను. అదే ఎందుకు జై శ్రీరామ్ అంటారు? ఒక విషయం చెప్తున్నా, జై శ్రీరామ్ అని మీరు ఎందుకు అంటారన్నా బీజేపీ వాళ్ళు? అది మాది, ప్రతి దేశంలో ప్రతి హిందూ అంటాడు. ఒక ఆయన అన్నాడు మొన్ననే, ఒక ఆయన అన్నాడు జై శ్రీరామ్ అంటే మీకు ఏమైనా తిండి పెడుతున్నదా అని ఒక ఆయన అన్నాడు. పోయి ఆయననే మొక్కొచ్చాడు మొన్న. ఏది మొన్న అటు అయోధ్య వారికి కాదు, భద్రాచలం అమ్మవారికి కేటీఆర్ పోయి ఆయననే మొక్కాడు. ఇప్పుడు మీరే జై శ్రీరామ్ అంటారు కదా, మేము హిందువులం కదా, మేము అనమా? మేము కూడా జై శ్రీరామ్ అంటాం అన్నారు. అనండి, ఎవరు వద్దన్నారు? బీజేపీ వాళ్ళు ఎందుకు అనాలి అంటున్నామన్నా. అదే మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను అంటున్నాను సార్ అన్న, మీ దృష్టిలో మా దృష్టిలో ఒక సన్యాసి, మీ దృష్టిలో ఒక త్యాగి భోగి అంటున్నారు కదా. భోగి కాదు, త్యాగి గారు. నేనేమంటున్నా అంటే అతనంటే మాకు కూడా గౌరవం లేదనం మేము. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే వైభవ్ సూర్య చదువుకున్న వ్యక్తి, ఒక విచక్షణ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా ఈ కొంతమంది ఈ ఆడే డ్రామాలో ఒక పోబియాలో పడుతున్నాడా అని అడుగుతున్నాము. అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అనేది మోడీ కంటే ముందు నుంచి ఉంది. రాముడిని మా అమ్మ వాళ్ళు కూడా పూజిస్తారు. నేను మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రాముడు ఉన్నాడు, రైట్? మోడీ గారు వచ్చిన తర్వాత రాముడు అంటే మాకు ఎందుకంటే ఇబ్బంది అనిపిస్తుంది అంటే, నువ్వు పాలిటిక్స్లోకి వచ్చినావు కదా, అభివృద్ధి గురించి మాట్లాడు. ఇప్పుడు అభివృద్ధి కదా, రాముని మందిరము 500 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఒక ఎవడు కట్టని ఒక 500 సంవత్సరాల తర్వాత రామునికి ఒక షెల్టర్ ఇప్పించిండు అని అంటే అది అభివృద్ధి కాదా? సో అది కూడా అభివృద్ధి కూడా గవర్నమెంట్ డబ్బులతో కట్టలేదు. పబ్లిక్ మీలాంటి మాలాంటి భక్తులు, మనలాంటి హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఇచ్చిన డబ్బుతో కట్టింది అది. అది అభివృద్ధి కాదా? ఈరోజు ఒక ఐకాన్ అనేది, ఇప్పుడు పొద్దున్న అయోధ్య అనేది ప్రపంచం మొత్తం ఈరోజు తెలిసిపోయింది. అది దానికి ఇప్పుడు కొన్ని లక్షల మంది వస్తున్నారు. అది అభివృద్ధి అన్నారా? సో మీరేమంటున్నారటనా, అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి మా కోట్లు వేయండి, అంతేగాని అభివృద్ధి అడగకండి, ఈ దేశంలో పేదవాడుగానే ఉండండి, ఇదే కదా మీరు చెప్పాలి? ఇదే రమేష్ స్లోగన్. మిసైల్స్ ఉన్నాయి, ఇంతకుముందు మనం కొనుక్కునేటోళ్ళం, కొంతమంది బోఫోర్స్ దాంట్లో ఇరుక్కున్నారు కూడా. మరి ఇప్పుడు అదే మిసైల్స్ ని మనం తయారు చేసి వేరే కంట్రీస్కి ఇస్తున్నాం, దాని అభివృద్ధి అన్నారా? ఒక కరోనా అంటే ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్, చైనా కంటే ముందున్నాం మనం. ఇప్పుడు పాపులేషన్ ఉన్న ఒక కంట్రీలో ఒక కరోనాను వస్తే దాన్ని తగ్గించడానికి మామూలుగా అయితే చిన్న కంట్రీస్ అంటే 50 లక్షల మంది, రెండు కోట్లు ఉన్న జనము ఆన్నే చచ్చిపోయిన వాళ్ళు. కానీ 120 కోట్ల మంది ఉన్న మన దగ్గర ఇంత తొందరగా రికవరీ చేసినాం అంటే డెవలప్మెంట్ కాదా అది? ఎవడు బతుకుతాడు? ఈరోజు ఇదే కరోనా టైంలో ఏదైతే గూగుల్ పే ఉందో, ఫోన్పే ఉందో, ఇంట్లోనే కూర్చొని నువ్వు సిలిండర్ బిల్లు కట్టినావు, సెల్ బిల్లు కట్టినావు, టీవీ బిల్లు కట్టినావు. ఇదే ఇంత పాపులేషన్ ఉన్న జనం ఒకవేళ కనుక ఏటీఎం పోయి నిలబడి, ఒకవేళ బ్యాంకులో పోయి నిలబడి కట్టుంటే ఎన్ని కోట్ల మంది చచ్చిపోయేటోళ్ళు ఆ వైరస్ వల్ల. ఇది డెవలప్మెంట్ కాదా? కనిపిస్తలేవా? ఈరోజు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ వేసిర్రు, కనిపిస్తలేవా అవి? ఎన్ని ఫ్లైఓవర్లు కడుతున్నారు, కనిపిస్తలేవా అవి? ఇన్ని రాకెట్లు పంపించారు, కనిపిస్తలేవా అవి? ఈ డెవలప్మెంట్ అన్నారా దీన్ని? సరే, అది డెవలప్మెంట్ కావచ్చేమో కానీ మీరు దాని పక్కన పెట్టి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, ఇవే నినాదాలు ఇస్తారు కాబట్టి మా బాధ అంతా అదే. సరే, అవి పక్కన పెడదామన్నా. ఖచ్చితంగా మీరు రాజకీయాల్లోకి రాణించాలని నేను కూడా కోరుకుంటున్నా. పాయింట్ ఏంటంటే, వైభవ్ సూర్య గారు ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలంటే ప్రధానంగా అతను కలిసి వచ్చే అంశాలు ఏంది? నిబద్ధత. నేను పార్టీగా లాయల్గా ఉంటాను, పార్టీ కోసం పనిచేస్తాను. ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నేను చిన్నప్పుడు చదువుకుంది సరస్వతి శిశు మందిర్.
అంటే సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నానంటేనే ఆటోమేటిక్గా నాలో ఆ భావాలు ఉంటాయని అర్థం. ఓకే, దేశం మీద ఇవేనా మీకు కలిసే అంశాలు? రాజకీయాల్లో రాణించాలంటే డబ్బులు కూడా కావాలి కదా. మరి వైభవ్ సూర్య దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి? ఇప్పుడు మొన్నటి వరకు పద్మశ్రీని పద్మవిభూషణ్ని చాలా మంది కోట్లకు అమ్ముకున్నారు. ఈరోజు మన కళ్ళ ముందటనే చూస్తున్నాం ఎంతమంది అవార్డ్స్ తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా, వాళ్ళ దగ్గర రికమెండేషన్స్ ఉన్నాయా? కానీ రాజకీయాల్లో ఆయా రంగాల్లో వాళ్ళు చేసిన కృషికి వాళ్ళు ఇస్తారు. రాజకీయాల్లో రాణించాలంటే మాత్రం డబ్బులు కావాలంటున్నా. డబ్బులే అవసరం లేదు. ఇప్పుడు ఆయా రంగాల్లో చేసిన కృషి ఉంటుందా? నేను కూడా రాజకీయంలో నేను కూడా కృషి చేయాల్సిందే. సేవ చేసి పైకి వస్తామంటారు డెఫినెట్లీ. అంతేగాని మీ వెనక యోగి లేడా? అది ఉంటారా ఉండదా అని చెప్పేసి అది మన తర్వాత అది భవిష్యత్తు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని యోగి షాడోగా చూడొచ్చా? యోగి భక్తుడిగా చూడొచ్చు. ఈ స్టేట్లో ఎవరి బ్లెస్సింగ్స్ మీ పైన? ఎవరికి మీరు అత్యంత సన్నిహితుడిగా మేలుతున్నారు? ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారంటే? నేను ఎవరి డైరెక్షన్లో పనిచేయట్లేదు, భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో పనిచేస్తున్నా. మీకంటూ గాడ్ ఫాదర్ తెలంగాణలో ఎవరు లేరా? ప్రస్తుతానికి లేరు. బాగా నచ్చిన వ్యక్తి ఎవరు స్టేట్లో అంటే బీజేపీలో? అందరు బాగానే ఉంటారు. అందరు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. ఇప్పుడు మనము ఒక్కొక్క చెట్టుకాయ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అట్లనే ఎవరి టాలెంట్తో వాళ్ళు వచ్చిన వాళ్ళే. భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా? అది నేను చెప్తే అయ్యేది కాదు. మీ కోరిక చెప్పండి అన్న. మీ కోరిక దానికి నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, దేశం కోసం పనిచేస్తా. నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తా. ఓకే, అది నేను ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతానా, మినిస్టర్ అవుతానా అనేది మన చేతిలో లేదు. ఓకే, అది పార్టీ మిమ్మల్ని మరో యోగిగా ఈ తెలంగాణలో చూడొచ్చా? భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓకే, ఆదేశాలు ఉంటే డెఫినెట్గా, ఆశీర్వాదం ఉంటే డెఫినెట్గా చూడొచ్చు. ఎంపీ ఎలక్షన్లో మీరు ఎందుకంటే గ్రౌండ్లో తిరుగుతున్నారు కదన్నా, బహుశా మీకు ఇప్పుడు మీకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ చాలా పెద్దది కాబట్టి విశ్వ హిందూ మహాసంఘ్ నుంచి చాలా గొప్ప పోస్ట్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రౌండ్లో ప్రజల్ని కలుస్తుంటారు, నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా. సో ఇప్పుడు ఉన్న మీ ప్రజల పల్స్ని బట్టి మీకు ఎన్ని సీట్లు రావచ్చు తెలంగాణలో? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 8 నుంచి 12 కన్ఫర్మ్. ఓకే, రేపు పొద్దున పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఇదే కేసీఆర్ గారు రజనీ గారితో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ బీజేపీకి 1 సీట్ ఆర్ నో సీట్ అని చెప్పారు. దానిపై మీ కామెంట్? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 1 సీట్ ఆర్ నో సీట్ అని అన్నారు. పాపం అధికారం పోయింది కదా, కొంచెం మతిమరుపు కూడా వచ్చి ఉంటుంది. అంటే వైభవ్ సూర్య గారికి ఏ ఎక్స్పీరియన్స్ తోటి ఈ మాట అంటున్నాడు? మీకు ఎక్స్పీరియన్స్ లేక ఏదో గాలి మాటలు అంటున్నాను అన్నట్టు. అసలు బీజేపీ సెంట్రల్లో ఉందన్న విషయమైనా నాకు గుర్తుందా? ఓకే, ఇప్పుడు బీజేపీ అనేది సెంట్రల్లో ఉంది, ఒక పార్టీ. దేశంలో ఈరోజు ప్రపంచంలో ఒక పేరు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అనేది మనకు గుర్తున్నదా? ఓకే, ఎట్లా 1, 2 అంటే ఆయనకు వచ్చేవి చెప్తున్నాడా, లేకపోతే బీజేపీ అనుకుంటాడా, బీఆర్ఎస్ అనుకుంటాడా ఏమన్నా? సో బీఆర్ఎస్కు మీరు 1 సీట్ ఆర్ నో సీట్ అంటున్నారా? ఎక్కడ సీట్ అసలు ఉందా లేదా? అసలు గ్రౌండ్లో ఉందా? ఓకే, లేదు. మీరు గ్రౌండ్లో తిరుగుతున్న దాన్ని బట్టి ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకే పడతాయి, కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకే పడతాయి. ఎందుకంటే ఇది ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్స్ ఇవి. ప్రతి గుండెలో మోడీ ఉన్నాడు. ఏ ఇంట్లో దేవుడు ఉంటాడో, ఎవడైతే జై శ్రీరామ్ అంటాడో, ఎవడైతే హిందూ అని చెప్పుకుంటాడో వాళ్ళు ప్రతి ఒక్కరు మోడీకి ఓటేస్తారు. మీకు బీఆర్ఎస్కు బీజేపీకి రహస్య ఒప్పందాలు ఉన్నాయంటారు కదా, అందులో నిజమేతన్నా? రహస్య ఒప్పందం ఉండుంటే మొన్ననే గెలవాలి కదా. ఓకే, బీఆర్ఎస్ మొన్న గెలవాలి కదా, రహస్య ఒప్పందం ఉంటే. అంటే కేవలం కేసీఆర్ గారు తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ బీజేపీకి సహకరిస్తున్నాడు. బీజేపీ బలమైన అభ్యర్థుల దగ్గర అక్కడ బలహీన అభ్యర్థులు నిలబెట్టి బీజేపీకి ఇండైరెక్ట్ గా సహకరిస్తున్నాడు. సహకారము ఇవన్నీ ఉంటే బీఆర్ఎస్ గెలిస్తే అసలు బిడ్డ లోపలికే పోయేది కాదు కదా. కేవలం ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అంటే అదేమన్నా కామెడీయా, షోవా? జైలు అది జైలు. ఇదేమన్నా బిగ్ బాసా అదేమన్నా? ఓకే, అది నాకు అర్థమవుతలేదు. అంటే అక్కడ పోయి ఒంటరిగా ఉండడం అనేది పాపం, ఉండడం అనేది నరకం. అది జైలు అనేది ఏంది? నరకం. బిగ్ బాస్ వేసేసి బిగ్ బాస్ లో ఉండేటోడే ఇన్ని రోజులు సెంట్రల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఏ రోజు కవిత క్రైమ్ చేసింది, తప్పు చేసింది అని గుర్తుకు రాలేదు. కేవలం ఎలక్షన్ టైంలో నాకు గుర్తొచ్చి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎలక్షన్ టైంలో చేయకపోతేనేమో రేపు పొద్దున ఓడగొట్టడానికి అరెస్ట్ చేసిర్రు అంటారు. ఎలక్షన్ల టైంలో చేస్తేనేమో ఎలక్షన్లు ఉన్న టైం ఎప్పుడు చేస్తారు? ఇక ఎప్పుడు తప్పు చేసిన మరుక్షణం చేయాలి కదా. మరుక్షణం చేయడానికి మన ఇంట్లో ఉన్న ఇదా? మన ఇంట్లో ఉండే ప్రాబ్లం ఉంటేనే
అలా నిజంగానే చేసిండా చేయలేదా అని అడిగి చేస్తారు. ఓకే. అంతేగాని నా చేతిలో పని ఉంది కదా ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని మీరు ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని కంప్లీట్ ఖచ్చితంగా అంటే నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేసిందని నిరూపణ అయిపోయిన తర్వాత మీరు అరెస్ట్ చేశామని అంటారు, అంతేనా? అంతే కదా. ప్రాపర్ ఇప్పుడు చేయకపోతే చేయలేదు ఎందుకంటారు, చేస్తే ఎందుకు చేసిరు అంటారు. ఇదేం లెక్కలో అర్థం కాదు. ఖచ్చితంగా సెంట్రల్లో సిబిఐ ఈడీ ఎవరు తప్పు చేసినా వాళ్ళ దగ్గర ప్రైమరీ రిపోర్ట్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ దగ్గర దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కేవలం కాలయాపన చేసి కరెక్ట్ రైట్ టైం ఎలక్షన్కి వచ్చినప్పుడు అరెస్ట్ చేసిరని ప్రధానమైన ఆరోపణ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంది. అంటే 10 ఫోన్లని రోట్లేసి మొత్తం దంచుకుంటా కూర్చుంటే టైం పట్టదా మరి? ఓకే. ఇప్పుడు ఒక్కొక్క ఫోన్ని ఏదో పచ్చడి చేసినట్టు రోజుకో దాన్ని రోట్లేసి కొట్టుకుంటూ చేస్తా ఉంటే 10-12 ఫోన్లు నువ్వు రోట్లేసి కొట్టిన తర్వాత సో మీకు బీఆర్ఎస్ సంబంధం లేదు అంటే బీజేపీకి బీఆర్ఎస్ సంబంధం లేదంటారు. ఎందుకు ఉంటుంది మరి? లేకపోతే కాళేశ్వరంలో అంత పెద్ద కుట్ర జరిగింది, అంత కొంత కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్లు తిన్నాడని అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీలు అంటున్నారు. అధికారం నుండి దండించాల్సిన వ్యక్తే ఆరోపణ చేస్తుండే ఈ రాష్ట్రంలో. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరు అది చేస్తుంది ఆరోపణ? మీ బీజేపీ వాళ్ళ కిషన్ రెడ్డి అంటున్నాడు, బండి సంజయ్ అంటున్నాడు, మన లక్ష్మణ్ జీ అంటున్నాడు కాళేశ్వరం అనేది ఒక పెద్ద బోగసు, కాళేశ్వరం వల్ల రూపాయి లేదు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాష్ట్ర నాయకులు ఒక సాక్షాత్తు కేంద్ర మంత్రి అట్లా అనొచ్చా? ఆ ప్రతిపక్షంలో ఆపోజిట్లో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అతని దగ్గర అధికారం దండించే అధికారం లేదు కాబట్టి అతడు అన్నాడు, తప్పులేదు. కానీ ఆ రోజు అతను మీడియా బైట్స్ కూడా ఉంటాయి చూడండి అన్న. రాష్ట్రంలో అధికారం లేకపోయినప్పటికీ కేంద్రంలో అధికారం ఉంది, శిక్షించాల్సిన వ్యక్తులే ఆరోపణలు చేసి వదులుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కావాలంటే మేము కాళేశ్వరం సంబంధించినటువంటి అనేక కుంభకోణాలు లేకంటే అనేకమైనటువంటి తప్పులు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను పంపించాను, సిబిఐ ఎలాంటి దీనిపై ఎంక్వైరీ చేయట్లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి కూడా నాలాగే ప్రెస్ మీట్ పెట్టి వదిలేశాడని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఎలక్షన్ల ముందు కవితను ఎందుకు అరేంజ్ చేసి అంటున్నారు కదా, ఎలక్షన్స్ తర్వాత చూద్దాం. ఎలక్షన్ తర్వాత మీరు బీజేపీ తోటి అది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా? చూద్దాం పరిస్థితులు ఎట్లుంటాయో. ఓకే, రైట్. ఎట్లా అనుకోవాలి, ఇప్పుడు ఎలక్షన్ల ముందు చేస్తే ఎలక్షన్ల ముందని, ఎలక్షన్ల తర్వాత అంటే ఖచ్చితంగా అన్న ఈ రాష్ట్రంలో వేడి పుట్టేయడానికి బీజేపీ బలమైన పార్టీ ఈ రాష్ట్రంలో ఎదగడానికే కేవలం బీజేపీ వైభవ్ సూర్య లాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనుగడ కోసమే మీరు కవితను అరెస్ట్ చేశారన్న దాంట్లో ఏ సందేహం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్న. అదే చెప్తున్నా కదా, అదేం బిగ్ బాస్ షో కాదు అది. రండి ఇక్కడ పే చేయండి పైసలు ఇస్తామని, అది జైలది. దేశంలో అత్యంత కరడుగట్టిన నేరస్తులు ఉండే జైలు అది. అక్కడికి పోవడానికే ఆ పేరు వినడానికే భయం అవుతుంది. అట్లాంటిది అక్కడ పోయి అంత పెద్ద ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని అక్కడ వేసి ఉంచడం అనేది, రాజభోగాలు అనుభవించిన రాజమహల్లో రాజకోటల్లో ఉన్నామా అక్కడ పోయి ఉండడం అంటే మజాకా? ఆడ కూడా మీ బీజేపీ వాళ్ళు అన్నారు అన్ని ఏర్పాట్లు చేశారట కదా. ఏం ఏర్పాట్లు? అది కోర్టుకు సంబంధించిన విషయం, ఎందుకు చేస్తారు? కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అది బీజేపీ వాళ్ళు చెప్తే నడవదాడా? కోర్టు పర్మిషన్ ఉండాలా? కోర్టు అంటే బీజేపీ కాదా? ఎందుకైతే కోర్టు బీజేపీ అని అనుకుంటే అసలు మా చేతులనే పని ఉంటే మేము ఎవరిని పంపించాం కదా లోపలికి? ఎంతమందికి ఈ దేశంలో ఎంతమందికి మీరు ఈడీ మీరు రైడ్ చేయించారు, సిబిఐ రైడ్ చేయించారు, మళ్ళీ వాళ్ళు మీ దేశంలో మీ బీజేపీ కండువ కప్పుకోగానే వాళ్ళ కేసులన్నీ ఆగిపోయినాయన్నా, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లేదు, కేవలం ఆరోపణల వరకే ఆగిపోయినాయిగా. ఇప్పుడు ఏమైపోతుంది అంటే నిజంగా ఒకవేళ అట్లనే అనుకుంటే, ఉట్టిగానే అనుకుంటే, ఒక మాట కింద అనుకుంటే వాళ్ళు ఉండరు కదా ఎక్కువ రోజులు. బీజేపీ గురించి ఏదో వాళ్ళు ఎంతసేపు అంటే వర్షం వచ్చినప్పుడు మాత్రం గొడుగు కింద కూర్చుంటారు, వర్షం తగ్గినాక వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళంతా. వాళ్ళు ఉండరు ఎక్కువ రోజులు. ఎందుకంటే బీజేపీ భావాజాలాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఒక్కసారి ఇక్కడ తట్టుకోగలిగితే మళ్ళీ వేరే పార్టీ వైపు ఎవడు చూడడు. అంతకుముందు బండి సంజయ్ మన బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ జీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది అని అన్నాడు. మన ధర్మపురి అరవింద్ గారేమో తెలంగాణలో మరో షిండే పుట్టబోతున్నాడు, రేవంత్ రెడ్డి ఈ రోజైనా బీజేపీలో చేస్తాడు అంటున్నాడు. మీరు నిజంగానే ఎంపీ ఎలక్షన్ తర్వాత మీరు అన్నట్టే 8 నుంచి 12 సీట్లు వస్తాయి, ఈ రాష్ట్రంలో అధికారాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని గుంజుకుంటారన్నా మీరు? ఎందుకు గుంజుకుంటాం? అసలు అధికార పార్టీ మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏందన్నా? అరే మా సీఎంఏ ఉన్నాడు కదా, ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ అంటే ఎక్కడి నుంచి వచ్చిండు? ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచే వచ్చిండు కదా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం కదా అతను. అరే రేపు రావద్దని ఏమున్నది అంటే మీరు ఏమంటున్నారు?
ఇండైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఆ ఎంపీ ఎలక్షన్ తర్వాత అధికారాన్ని కూలుస్తా అంటున్నారా? ఎందుకు కూలుస్తాం, ఎందుకు వస్తా అంటే ఇప్పుడు రేవంత్ అన్న గేట్లు తెరిచిండు, వచ్చిండ్రు, మేము కూడా గేట్లు తెరుస్తాము, వస్తారు. చాలా పెద్ద కామెంట్ చేస్తున్నారు. తప్పేమున్నది ఇట్లా? మీరు కూల్చే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకు చేస్తాం? మాకేం అవసరం? ఓకే, మేము కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్నాం. దేశంలో ఇన్ని సీట్లు ఉన్నాయి మాకు. సరే, దేశంలో సీట్ల గురించి వచ్చింది కదా, ఎన్ని సీట్లు రావచ్చు సెంట్రల్లో మీకు? 370. ఇప్పటి వరకు అనుకున్నది 370 వస్తాయి. దాని 400 వచ్చే వరకు 100% మేము పనిచేస్తాం, 100% వస్తాయి. 400 సీట్లు వస్తే ఈ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారా? కేవలం మనువాదాన్ని అప్లై చేస్తారా? భారత రాజ్యాంగం ప్లేస్లో మనువాదాన్ని పెడతారా? అసలు మనువాదానికి రాజ్యాంగానికి సంబంధం ఏంది? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కామెంట్ చేస్తారు. ఈ రాజకీయం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కామెంట్ చేసిరు ఆయన. అట్లాంటి ఉద్దేశం ఏం లేదు కదా బీజేపీ. ఎందుకు ఉంటుంది? మోడీ తర్వాత నెక్స్ట్ పీఎం ఎవరన్నా? ఒక్కరు కాదు, 5-6 ఉన్నారు. ఒకరి పేరు చెప్పండి. యోగి గారు ఉన్నారు. మళ్ళీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కాబోయే పీఎం గారు అంటారా? దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ని ఒక చదువులేని అన్ఎడ్యుకేటెడ్ ఉన్న అక్కడ పరిస్థితుల్ని, అక్కడ లో బడ్జెట్తో నడిపిస్తున్న ఒక గవర్నమెంట్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆయన మిగులు బడ్జెట్లోకి తీసుకొచ్చిందంటే అది జాలదా? ఓకే, చిన్న చిన్న రాష్ట్రాలు. బీజేపీ ఎప్పుడు కూడా ఆలోచించదా ఈ దేశానికి పీఎం అనే వ్యక్తి చదువుకున్నవాడు కావాలి, విజ్ఞానుడు కావాలి? విజ్ఞానం అంటే ఏంటిది? విజ్ఞానం అంటే ఏంది? ఇప్పుడు అంటే నేను ఒక విషయం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ చదువుకొని పోయొచ్చిన డాక్టర్ చేసే అతను ఒక విలేజ్లో ఉండి వాళ్ళ తాతల నుంచి పరంపర వచ్చిన ఒక వైద్యం ఉంటుంది. అది ఏమంటారు దాన్ని? హోమియోపతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది వైద్యమే, ఇది వైద్యమే. అది ఫాస్ట్గా ఉంటుంది, ఇది కొంచెం స్లోగా ఉంటుంది, అంతే. ఓకే, ఎఫెక్టే. సో దేశానికి కావాల్సింది దేశం పట్ల ప్రేమ ఉన్నవాడు, ధర్మాన్ని రక్షించేవాడు తప్ప విజ్ఞానవంతుడు కాదంటారా? అంటే చదువుకున్నవాడు కావాల్సిన అవసరం లేదు. విజ్ఞానం అనేది చదువుకుంటూ వచ్చేది కాదు, ఓకే, నేర్చుకుంటూ వచ్చేది. రైట్. కాబట్టి మనము చదువుకున్నాడు ఇంగ్లీష్ ఎంత మాట్లాడితే ఏం లాభం? లోకజ్ఞానం లేకపోతే. ఓకే, ఇంగ్లీష్ ఎంత ఫారిన్లో చదువుకొని వస్తే ఏం లాభం? ఈ క్రమశిక్షణ లేకపోతే. చదువుకున్నాడు కూడా పీఎంగా చేయొచ్చు కదా అని మేము అంటున్నాం, అంతే. ఈ దేశానికి నేనేమంటున్నాను, వీళ్ళు చదువుకున్నారు లోకాన్ని, పుస్తకాల్ని కాదు. అరే పుస్తకంలో ఏముంటుందబ్బా? పుస్తకంలో ఏముంటుంది అసలు? లోక జ్ఞానం అంటారు పుస్తకం చదువుకున్నాడు. దేశంలో ఉన్న పుస్తకాలకు సంబంధించిన స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు ఎత్తేయాలనుకుంటున్నారా? ఎత్తేయడం అంటే ఎక్కడ? అంటే మీరు అంటున్నారు ఏంటంటే ఇప్పుడు బయట మన జ్ఞానం కావాలంటే పుస్తకాలు కాదు, బయట ఉంది, అక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు. జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు అంటున్నా నేను. ఓకే, జ్ఞానం అనేది ఇప్పుడు నువ్వు యూనిఫామ్ వేసుకొని పోతావు, ఇంటికి వచ్చి మదర్ని తిడితే సంస్కారం అనరు దాన్ని. ఓకే, సంస్కారం నేర్చుకోవాలి. జ్ఞానం అనేది, లోక జ్ఞానం అనేది ఉంటుంది. చదువు అనేది ఏంది? నీకు ఒక స్టెప్ ఎదగడానికి, ఉద్యోగం చేసుకోవడానికి. లోక జ్ఞానం ఏంది? ప్రపంచం అంతా తిరగడానికి లోక జ్ఞానం అంటారు. ఓకే, ఎందుకంటే లోక జ్ఞానం అనేది అది కదా. సో ఏం చదువుకోనోడు కూడా ఇవన్నీ యోగి ఆదిత్యనాథ్ గారికి ఉన్నాయంటారా? అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నామన్నా. ఇప్పుడు ఇంకేదన్నా చెప్పాలన్నా మా స్టూడియో నుంచి మా ఆడియన్స్కి, లేకుంటే ఈ స్టేట్కి? డెఫినెట్గా ఆడపడుచులు కానీ, యూత్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారి నాయకత్వం రావాలి. దేశానికి మోడీ గారి నాయకత్వంలో దేశం పనిచేయాలి. ఇట్లనే ప్రపంచ దేశాలు ఒకరోజు నేను కాలర్ ఎగరేసుకొని ఎక్కడి నుంచి అని అంటే నేను భారత్ నుంచి, ఇండియా నుంచి అని చెప్పాలి. వాళ్ళు కూడా మోడీ గారు వస్తే నిలబడే పరిస్థితి రావాలి, అక్కడున్న దేశ ప్రెసిడెంట్స్. రైట్ అన్న. ఇక చివరిగా ర్యాపిడ్ ఫైర్ ఉంటుందన్న, 1 word ఆన్సర్. రైట్. స్టార్ట్ విత్ ద మోడీ గారు. విశ్వగురు. ఓకే. అమిత్ షా. వల్లభాయ్ పటేల్. యోగి ఆదిత్యనాథ్. ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి. ఫైర్ బ్రాండ్. బండి సంజయ్. రెబల్. కేసీఆర్ గారు. ఉద్యమకారుడు. ధర్మపురి అరవింద్ గారు. ఫైటర్. రఘునందన్ రావు గారు. ఆల్రౌండర్. ఓకే. ఈటెల రాజేందర్. మంచి మనిషి. లాస్ట్ అన్న బట్ నాట్ లీస్ట్ వైభవ్ సూర్య గారు. కమిటెడ్ అండ్ లాయల్. థ్యాంక్ యూ అన్న, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీరు భవిష్యత్తులో బీజేపీలో రాణించాలని సిగ్నేచర్ స్టూడియో కోరుకుంటుంది. ఇదండి ఇవాల్టి మన గెస్ట్ చెప్పిన విశేషాలు. మరిన్ని విషయాలతో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.